కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఆత్మీయత మరువలేనిదని, తనకు ఎంతో సహకరించారని ఫోక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. అత్యాచారాలకు పాల్పడిన ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్షలు వేసి తప్పు చేస్తే శిక్ష తప్పదని అనిపించిన స్పెషల్ ఫోక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు కడప 1వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆయన ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముత్తింటి విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన తండ్రి కోరిక మేరకు 10 మందికి మేలు చేసే న్యాయవాది, అలాగే న్యాయమూర్తిని అయ్యానని అన్నారు. తన గురువైన ఓ ఐఏఎస్ అధికారి అందరి విశ్వాసాన్ని పొంది నిజాయితీగా ఉండాలని ఆయన చెప్పినట్లే ఎక్కడ పనిచేసినా బాధ్యతగా ఉన్నానని, ఆ విధంగానే అందరి అభిమానం పొందానని చెప్పారు. జూనియర్ న్యాయవాదుల ఫోక్సో కేసుల్లో 164 సిఆర్పిసి స్టేట్మెంట్లు పరిశీలిస్తే క్లయింట్కి న్యాయం చేయొచ్చని సూచించారు. చదవాలని సీనియర్ న్యాయవాదులు ఏలూరి సుబ్రహ్మణ్యం, మహ్మద్ జహర్ అలీ, నరహరిశెట్టి రవికృష్ణ తదితరులు మాట్లాడుతూ న్యాయమూర్తి కేసు పూర్వపరాల క్షుణ్ణంగా పరిశీలించి తీర్పులిచ్చేవారని, జూనియర్ న్యాయవాదులకు కేసుల గురించి సూచనలు చేసి వారిని ప్రోత్సహించేవారని అన్నారు. కార్యక్రమంలో 4వ జిల్లా న్యాయమూర్తి లక్ష్మీనారాయణ, 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి అరోరా, జ్యుడిషియల్ ఆఫీసర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.